అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఖాళీ మనిషి. ఈ కథ బి కళాగోపాల్ గారిచే రాయబడి ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి సాక్షిలో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? గుడిసె ముందు దిగాలుగా నిలబడ్డాడు సాంబయ్య. ఎందుకోగాని తాను లేని ఆ గుడిసె చీకటి గుహలాగా నోరు తెరుచుకుని అతన్ని భయపెట్టసాగింది. నులక మంచం వేసుకుని తలపాగాలో చెక్కిన సగం కాలిన బీడీ ముక్కను వెలిగించి ఆఖరి దమ్ము లాగి వదిలాడు సాంబయ్య. సాయమ్మ తాలూకు దట్టమైన జ్ఞాపకాల పొగ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. తానెన్నో పనులు చేసి ఇల్లు చక్కబెట్టేది. మిరప చేన్లకు పత్తి చేన్లకు కూలికి పోయేది. వంచిన నడుం ఎత్తకుండా వరినాట్లు వేసేది. కలుపు తీసేది. కట్టెలు కొట్టేది. మామిడి తోటంతా శుభ్రం చేసి పాదులు తవ్వి నీళ్లు మళ్లించేది. కోడిపెట్టలను సాకేది. మొన్న చేన్లకి వెళ్ళినప్పుడు తెచ్చిన మిరప్పండ్లతో కారం నూరి కమ్మటి పచ్చడి చేసింది. లేత మామిడి తొక్కును ఉప్పు చేసి ఊరవేసింది. తానుంటే దండెంపై ఉతికి ఆరేసిన బట్టలు, నీళ్లు నింపిన తొట్టెలు, నవనవలాడే మొక్కలు, కళ్ళాపి చల్లి వాకిల్లో తీర్చిదిద్దిన ముగ్గులతో గుడిసె పచ్చటి కళతో వెలిగిపోయేది. తానింకా ఏం కావాలన్నా అన్ని క్షణాల్లో అమర్చిపెట్టేది. మొన్నెప్పుడో ఉలికెల పులుసు తినాలని ఉందన్న గొంతెమ్మ కోరిక కోరినప్పుడు చీర కొంగులో మడత పెట్టుకున్న డబ్బులతో ఉలికెలు కొనలేకున్నా ఎండిన రొయ్యలు ఎర్రటి గడ్డలతో కమ్మటి పులుసు చేసి తన నోటికి విందు చేసింది. బహుశా ఆ డబ్బు తనకు తెలియదనుకుని ఏ కోమటోళ్ల దుకాణంలోనో పప్పుల ఉప్పుల బాకీకై దాచి ఉంచి ఉండవచ్చు. అయినా తన్నేనాడు పల్లెత్తి మాట అనేది కాదు. పెండ్లీడు వచ్చిన బిడ్డకు పెళ్లి చేసేదాకా ఇల్లు పట్టుకొని ఉందా? పెళ్లి కాగానే తన బాధ్యత తీరిపోయిందని వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అయ్యేసరికి తన ఇంట్లో సంధ్యాదీపమై వెలిగిపోయేది. ఏనాడైనా తను తిన్నదా లేదా అని పట్టించుకునేవాళ్నే కాదు. తనకు మాత్రం ఏది ఉంటే అది ఊడ్చిపెట్టి కడుపు నింపేది. ఏ రోగమో నొప్పో వచ్చినా కషాయాలు పసరు మందులతోనే తగ్గించుకునేది. కరెంటు బిల్లు కట్టమని తాను ఇచ్చిన డబ్బులని బిల్లు కట్టకుండా ఎగ్గొట్టి సారా పొట్లంతో ఇంటికి వచ్చినప్పుడు ఏవేవో లోపల ఇంకిన అసంతృప్తులతో చూసిన చూపును అర్థం చేసుకోలేకపోయాడు. బహుశా సాయమ్మ తనను చూడటం అదే చివరిదా? అలజడికి లోనైన ఆలోచనలతో సరిగా గుర్తు తెచ్చుకోలేకపోయాడు. తడిక తలుపును తొలగించుకుని లోనకు అడుగు పెట్టగానే తన గుడిసె తనకి కొత్తగా వింతగా అనిపించింది. అతనికి తడుంకోకుండా వెళ్ళి ఎక్కా దీపాన్ని వెలిగించాడు. పొగచూరిన దీపం గుడ్డి వెలుగులో అప్పటిదాకా సందడి చేసిన ఎలుకలేవో కలుగులోకి దూరాయి. తన బట్టలతో వేలాడుతున్న దండం తననే వెక్కిరిస్తున్నట్టుగా ఖాళీ సామాన్లతో నిండిన గుడిసెలో ఖాళీ మనిషిగా సాంబయ్య వెల్లకిలా పడుకుని కంతలో నుండి కనిపిస్తున్న నక్షత్రాల వంక చూస్తూ ఉండిపోయాడు. దీపం చమురున్నంతసేపే వెలుగుతూ ఓ రాత్రి కాగానే ఆరిపోయింది. తెల్లారగట్ల గుడిసెపైకి ఎక్కి సందడి చేస్తున్న కోళ్ల చప్పుడుకి మెలకువ వచ్చింది సాంబయ్యకి. తడిక తొలగించుకుని బయటకు వచ్చాడు. రాత్రి గుల్ల కింద కమ్మడం మర్చిపోయిన కోడిపెట్టలు ఎక్కడికి వెళ్ళాయో ఏమో కాని సాయమ్మ టైంకు చల్లే నూకలకి అలవాటు పడి అవి దొరక్కపోగా పెరడంతా కెలుకుతూ మట్టి తవ్విపోయసాగాయి. తెల్లారగానే తనకి వేపపుల్ల అందించి ఉడుకునీళ్ల కొప్పెర వేసేది. పుల్ల విరుచుకుని పెరట్లో ఉన్న పొయ్యి వంక చూశాడు. పిల్లి మెత్తని బూడిదలో హాయిగా ముడుచుకుంది. ఛాయ కొరకు నాలుక పీకసాగింది. పాత తువ్వాల దులుపుకొని ముఖం తుడుచుకుని టీకి డబ్బులున్నాయో లేదో చూసుకొని బయలుదేరాడు. దూరంగా బుడ్డోడి టీ కొట్టు ఒకటి ఉంది. ఉడుకు ఛాయ గాజు గ్లాసుల్లో అటూ ఇటూ పోస్తూ కనపడ్డాడు. సాయమ్మ మీద అలిగి తానెన్నోసార్లు డాబుసరిగా వీడి దగ్గర ఛాయ్ బాకీ పెట్టి తాగాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. వెళ్తే ఏమంటాడో? సాయం ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా? ఎంత నామోషి తనకి! వెళ్ళిన తనకేం కాదు కానీ ఊర్లో నలుగురి మధ్య తిరగాల్సిన తనను చూసి జనం నవ్వుకోరు? సాయమ్మ ఉంటే తనకు ఎంత ధైర్యం, ఎంత ధీమా! తనకేం మొగోణ్ణి అని తలెత్తుకుని పంచె వేసుకుని పొన్నుకర్రతో దర్భంగా ఊళ్ళోకెళ్ళి బలాదూరుగా అడ్డమైన పెత్తనాలన్నీ చేసుకుని తిరిగి తిరిగి వచ్చేవాడు. తానే టైంకి ఇంటికెళ్ళినా తినడానికి ఏదైనా వండి ఉండేది. ఇప్పుడు ఎవరినైనా పలకరిద్దామన్నా ధైర్యం చాలటం లేదు. వాళ్ళు పెదవి విప్పి ఒక్క మాట అనకపోయినా చూపులతో శల్య పరీక్ష చేస్తారు. ఏమైనా
తను ఇలా వెళ్ళిపోవటం సాంబయ్యకు మింగుడు పడటం లేదు. సాయమ్మ అందరితో కలుపుగోలుగా ఉండేది. ఇరుగు పొరుగు కూలీలతో పంట చేలకు వెళ్ళేది. వచ్చేటప్పుడు కాయగూరలు దినుసులు తెచ్చుకునేది. ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్ళి ఏదో చెయ్యాడినప్పుడే సర్దుకొని చెయ్యాలని అనేది. ఇటు ఊర్లో తన అడ్డమైన బాకీలు వంతుల వారీగా తీర్చేది. తనలాగే తాగొచ్చి ఇల్లు పట్టించుకోకుండా గోల చేస్తూ పెళ్ళాలను కొట్టి సాధించేవాళ్లు లేరా? ఇరుగు పొరుగున ఉన్న ఎల్లయ్య కొమరయ్యల కంటే తానింకా నయమని సాంబయ్య నమ్మకం. మరి వాళ్ళ భార్యలు ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళారా? కుటుంబ జీవనంలో ఎలాంటి తర్కాలుండవని కేవలం సర్దుకుని రాజీ పడుతూ ఎన్ని అసంతృప్తులున్నా ఇద్దరూ ఒక చోట ఉంటేనే సమాజం మర్యాదగా చూస్తుందని తెలియకనా తను వెళ్ళిపోయింది? సాయమ్మ వస్తే ఎందుకిలా చేశావు అని నిలదీసి అడిగి బావూర్ మనాలని ఉంది అతనికి. తాగిన టీకి డబ్బులిస్తూ లోనకు వెళ్తున్న బూబమ్మను చూశాడు. బూబమ్మ భర్త దుబాయి మస్కట్లా లేబర్ పని చేస్తున్నాడని వస్తాడని చెప్తుంది. కానీ ఉన్నడో లేడో తెలియదు. నలుగురు ఆడపిల్లలే. ఊర్లో తెలిసిన వాళ్ల బట్టలు కుట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. మనిషి ఎంత దిలాసాగా కనిపిస్తుంది. బూబమ్మ బుడ్డోడి పెళ్ళం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు లోపల. మధ్య మధ్యలో తనని చూస్తూ నవ్వుకుంటున్నారు. సాంబయ్యకు చిన్నతనమనిపించింది. ఇక అక్కడ ఉండలేనన్నట్టుగా లేచాడు. ఏదో కూర అడిగి గిన్నెలో వేయించుకుని ధీమాగా వెళ్ళిపోతున్న బూబమ్మను చూశాడు. తనకు భర్త లేకున్నా హాయిగా జరుగుబాటు అవుతుంది. భవిష్యత్తుపై ఏమాత్రం బెంగ లేకుండా పిల్లల్ని చదివిస్తూ బతుకు ఎలా బతకనిస్తే అలా బతికేయాలని అన్నట్టు నిశ్చింతగా ఉంది. తనలాగా భయం దిగులుతో రేపేలా అన్న సందేహం మాత్రం తనకు లేదు. ఇంట్లో ఎదిగిన పిల్ల ఉంది. ఆ తాగుడు స్నేహాలు మానేయమని, ఎవరైనా సంబంధాల వాళ్ళు వస్తే పరువు పోతుందని, నలుగురిలోకి అల్లరి అవుతామని ఎంతో ఎగురం చెప్పే సాయమ్మ ఈరోజు తన మనసును ముక్కలు చేసి వెళ్ళిపోతుందని అసలు ఊహించలేకపోయాడు. తానెన్నోసార్లు తాగి వాగుతూ నులక మంచానికి అడ్డంగా పడిపోయి బళ్ళున వాంతులు చేసుకున్న తెల్లారి ఏమీ ఎరుగునట్లు వాకిలంతా శుభ్రం చేసుకుని లోటా నిండుగా నిమ్మరసం కలిపిన మజ్జిగ నీళ్లు తాగించేది. పిల్లకు పెళ్లి చేసి పంపే రోజు సాయమ్మ ముఖంలో తృప్తితో కూడిన వెలుగు. పెండ్లికని ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకున్నది. కొత్త బట్టలు కుట్టించింది. తనకు కొత్త పొడుగు చేతుల చొక్కా, కండువా, దోవతులు కొన్నది. మామిడాకులు కట్టి పిండి వంటలు చేసి సారె పోసి గుళ్ళోని పంతులు గారితో మాట్లాడి బిడ్డ పెండ్లి చేయించింది. తన పని పూర్తయిపోగానే ఈ తాగుడు గాన్ని భరించాల్సిన అవసరం లేదనుకుని వెళ్ళిపోయిందా? ఈ ప్రపంచంలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవని సాంబయ్యకు మొదటిసారిగా అర్థమయ్యింది. తానెన్నోసార్లు మాటలతో చేతలతో హింసించినా నిశ్శబ్దంగా భరించింది. తెల్లారి ఏమీ పట్టించుకోనట్లుగా తన పనులు తాను చేసుకుని సద్ది మూటతో చేనుకు వెళ్ళిపోయేది. చీకటి పడగానే తిరిగొచ్చి తొట్టిలో నీళ్లు నింపి ముఖం కడుక్కుని ఎర్రబొట్టు దిద్దుకున్న చందమామల గుడిసెలో వెన్నదీపం వెలిగించేది. కట్టెల పొయ్యి ముట్టించి నూకల అన్నం వండి తనకే ఎదురు చూసేది. తాను ఏనాడైనా సాయమ్మ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడా? ఏదైనా కోల్పోయిన తర్వాతే విలువ తెలుస్తుంది. సాయమ్మ లేని ఇంటి బాట పట్టాడు సాంబయ్య. చావలేక బతికినట్లుగా ఉన్న గుమ్మడి తీగ గుడిసెపై వేలాడుతూ కనిపించింది. చీడపట్టిన కరివేపాకు చెట్టు కింద పురుగులను కోళ్లు కెలుకుతూ తినసాగాయి. గుడిసె దగ్గరవుతుంటే పట్టుకున్న పొన్నుకర్ర 1000 టన్నుల బరువు అనిపిస్తుంది సాంబయ్యకి. ఎందుకంటే సాయం ఇంకా గుడిసెనికి తిరిగి రాదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు కాబట్టి. మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.